వెల్కమ్ టు న్యూస్ వాచ్. న్యూస్ వాచ్లో ప్రధానంగా డిస్కస్ అయిపోతున్నటువంటి ఇష్యూ నేను హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వులు గ్రూప్ 2 నియామక ప్రక్రియ నిలిపివేయాలని 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు 3 వారాల పాటు ఫలితాలు ఇవ్వద్దు అంటూ కోర్టు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్నాయి. ఇది విపక్షాలు ప్రధానంగా రైజ్ చేసిన ఇష్యూ. కానీ ఆన్ ది అదర్ సైడ్ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలను స్టార్ట్ చేస్తున్నాం, బీసీలకు సంబంధించి విద్యావస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నాం. అది అధికార టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఈ అంశం మీద ప్రధానంగా చర్చిపోతున్నాం. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు మనతో పాటు ఉన్నారు. వేణుగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు, మహేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. ముందుగా ప్రతిపక్షం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మహేష్ గారి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న గ్రూప్ 2 మీద హైకోర్టు ఇచ్చిన స్టేతోని ప్రభుత్వం యొక్క అసమర్థత మరొకసారి నిరూపితమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 3 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూస్తే ప్యాకేజీలు లీకేజీలు ఈ రెండు తప్ప ఇంకా వేరే ఏం కనబడట్లేదు. ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ప్యాకేజీ కమిషన్లు, ఈ ప్రవేశ పరీక్షలు పోటీ పరీక్షలలో లీకేజీ కమిషన్లతోని ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రత్యేకంగా నిన్న చూస్తే ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో గ్రూప్ 2 వ్యవస్థ మనకు దాపరించింది అని కనుక చూస్తే మా వైట్నర్ వాడకాన్ని నిషేధించిన గ్రూప్ 2 ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే వైట్నర్ వాడమని విద్యార్థులకు చెప్పింది. మళ్ళీ తర్వాత కోర్టుకేమో వైట్నర్ వాడిన విద్యార్థులను పరిగణించమని చెప్పింది. కోర్టు ఏమో వారు పరిగణించారట, ఇక దీంతో సమాప్తం అని చెప్తే తిరిగి కోర్టుకు పోయిన విద్యార్థులే ఇలా పేపర్లు రిజల్ట్ లిస్టులో పేర్లు కనబడతా ఉంటే ఇదేం పరిస్థితి అని కోర్టుకు పోతే నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మొత్తంగా గ్రూప్ 2 రద్దు దిశగా నడిచేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు ఇంకా ఇది మనకి మాల్ ప్రాక్టీసెస్ యాక్ట్ కిందకే వస్తుంది. ఇలాంటి చేస్టులన్నీ కూడా స్వయాన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టిన నిబంధనలనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉల్లంఘించింది. ఇంతకన్నా దారుణం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు అనేది ఒకటైతే, రెండోది కట్ ఆఫ్ మార్కులు కూడా మీరు కనుక చూస్తే 1036 పోస్టులకు రిక్రూట్మెంట్ జరిగితే 1:2 అంటే ఒక పోస్టుకి 2 చొప్పున ఇంటర్వ్యూకి పిలుస్తామని గతంలో నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా టీఎస్పీఎస్సీ చెప్పింది. ఇప్పుడు మాత్రం 3 అంతకన్నా ఎక్కువ మందినే సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు రిజల్ట్లో కనబడింది. అంటే కంప్లీట్ వయలేషన్. ఏ నామ్స్ కూడా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన నామ్స్ ఏవి కూడా నిబంధనలు ఏవి కూడా పాటించకుండా కంప్లీట్ వయలేషన్. వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మంచి నియామకం జరుగుతుంది. దానిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ప్రయత్నాలు కానీ మొత్తంగా గ్రూప్ 2 రద్దు అయిపోవాలి. 5 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. టీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేసే కార్యకర్తలకో, తెలంగాణ జాగృతిలో యాక్టివ్ గా పనిచేసే కార్యకర్తలకో రాజకీయ అకామిడేషన్ చాలా స్పష్టంగా మా బాధ కూడా అదే సార్. మా బాధ కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది, గ్రూప్ 2 రద్దు అయిపోవాలి అనేటువంటి ఆలోచన తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసం. నాడు మా చదువుల్ని కూడా పక్కకు పెట్టి నిరుద్యోగులంతా విద్యార్థులంతా కొట్లాడింది భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయని ఆశతోనే. కానీ ఉద్యోగాల పేరుతోని వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి పనిచేసే కార్యకర్తలను అకామిడేట్ చేసుకుని అసలైన నిరుద్యోగులను ఇంకా రోడ్ల మీద నిలబెడతారని ఎవరు ఆశించలే. కాబట్టి ఈ ఆక్రోశం ప్రజల నుంచి వస్తున్నది, నిరుద్యోగుల నుంచి వస్తున్నది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే వాళ్ళకి దగ్గరలోనే దానికి సంబంధించిన ఫలితాన్ని అనుభవించే రోజులు ఉంటాయి. వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు ఇప్పటికే దాదాపు నేను అనుకుంటా రాష్ట్రంలో అన్ని కేటగిరీలలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఒకటి ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనులు జరగడం లేదు. దానికి తోడు విద్యా వ్యవస్థ అధ్వానంగా ఉన్నది. దాదాపు 400-500 స్కూల్స్ దాకా మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మరి ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్స్ కొరకు కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ వస్తున్న క్రమంలో వీటిలలో కూడా ఒక పారదర్శకత లేకపోవడం, తర్వాత ఆ ఎగ్జామినేషన్స్ను ఎఫెక్టివ్గా కండక్ట్ చేయకపోవడం, దీంట్లో అవకతవకలు రావడం, మరి 1:2 నుంచి 3-4 ఏంటంటే అందులోనే హైకోర్టు చెప్పేసింది. ఎందుకంటే అనర్హులైన వాళ్ళు ఇందులో వచ్చిండ్రు అనేది ఒకటి పెద్ద ఆరోపణ. అంటే ప్రధానంగా హైకోర్టులో రామచంద్రారెడ్డి వారెవరో పోయిన వాళ్ళు చెప్పిందంటే అనర్హులైన వాళ్ళు అందులోకి వచ్చిండ్రు అనేది. దానికి మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయమని హైకోర్టు చెప్పింది. వీళ్ళు ఎందుకు వచ్చారు, ఈ అనర్హులైన వాళ్ళు ఎందుకు వచ్చారు? అనర్హులైన వాళ్ళు కనుక మీరు పెట్టిన నిబంధనలు విరుద్ధంగా అనర్హులైన వాళ్ళకి వచ్చిందంటే డెఫినెట్గా మ్యానిపులేటింగ్ ప్రభుత్వం యొక్క వాళ్ళ టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కొంతమందిని చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వస్తుంది. అంటే గ్రూప్ 2లో అవినీతి లేదని చెప్పుకుంటున్నాయి. మళ్ళీ గ్రూప్ 2లో నిబంధనలు వ్యతిరేకంగా మరి అనర్హులు కాని వాళ్ళు కనుక అందులోకి వచ్చేది ఉంటే ఇప్పుడు దాని ఫలితం ఏంటి? దీనివల్ల ఏమవుతుంది? ఇప్పుడు వాళ్ళు పాపం రాష్ట్రాలకు టెన్షన్, ఆ హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. మహేష్ గారు కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితులు రిక్రూట్మెంట్ జరిగి చాలా ఉద్యోగాలు మంచి అంటే దాంట్లో రిక్రూట్మెంట్ జరిగిన దానికి మహేష్ అయినా నేనైనా వారైనా ఇంకెవరైనా కూడా ఒక రిక్రూట్మెంట్ జరగదని వ్యతిరేకిస్తలేము.
దాంట్లో హైకోర్టు చెప్పింది ఏదైతే చెప్పిందో ఏ పాయింట్ అవుట్ చేసిందో దాన్ని మేము ఉటంకిస్తున్నాం. కాబట్టి హైకోర్టు ఏం వేస్ట్గా మాట్లాడలేదు కదా. మీరు అనర్హులైన వాళ్ళు ఈ ఎగ్జామ్కు ఒకటే పాయింట్ అండి, ఎగ్జామ్కు అనర్హులైన వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దాని వెనుక జరిగిన కథ ఏంటి, దాని వెనుక మారిన పరిణామాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకోవాల్సిన. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు కదా, నిన్న భూ కుంభకోణం, మొన్న ఇంకా నిజామాబాద్లో కోట్ల రూపాయలు సేల్స్ ట్యాక్స్ కుంభకోణం, ఈ రకరకాల కుంభకోణాలు ఇవన్నీ ఓటెన్ కోటి బయటకు వస్తున్నాయి. ఇవాళ గ్రూప్ 2ది అంటే ఏది తీసుకున్నా ఇదే విధంగా వస్తున్నాయి. కేసీఆర్ గారు ఓదికు బ్రహ్మాండంగా నేను మొత్తం గురుకులాలు స్టార్ట్ చేస్తాను, అవి స్టార్ట్ చేస్తాను, కేజీటీపీ ఎడిపోయింది, మళ్ళీ కేజీటీపీ ఉన్నాక అందరూ అందులోనే చదువుతారు, ఏ గురుకులాలు అవసరం లేదు, హాస్టల్స్ అవసరం లేదు, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ అందులో వచ్చేటియే. అంటే మీరు చెప్పేదానికి జనరలైజ్ చేస్తలేమండి. కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు నేనేమంటానంటే కేజీటీబీకు గురుకులాలకు రిక్రూట్మెంట్స్కు దేనికన్నా పొంతన ఉన్నదా? ఇవన్నిటికీ ఒక పొంతన ఉండాల్సిన అవసరం ఉన్నది అంటున్నా నేను. పొంతన లేకుండా కన్ఫ్యూజన్ చేసి ఏది క్లియర్ కాదు, ఏది మొదలు పెట్టినా క్లియర్ కాదు, అది మధ్యలోనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అన్ని విషయాలను కలవలు చేసి మాట్లాడడం అలవాటు. ఇప్పుడు మహేష్ గారు ఏమంటున్నారు, లీకేజ్ సంబంధించిన విషయం అండి. గ్రూప్ 2 జరిగిన విషయం ఏందండి? ఇలా గ్రూప్ 2లో జరిగినటువంటి ఎగ్జామ్స్ దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన విషయంలో కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో దిద్దుబాటు కానీ వైట్నర్ యూజ్ చేయడం కానీ దాన్ని కంప్యూటర్ యాక్సెస్ చేసుకుపోవడం వల్ల రిజల్ట్లో వారి పేరు రాకపోవడం వల్ల తద్వారా వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల వెలువడిన అంశంపై ప్రభుత్వము కోర్టు కేసు మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు పోయింది వైట్నర్ కోసం పోయిన వాళ్ళని పరిగణించోమో అని టీఎస్పీఎస్సీ చెప్తూనే వైట్నర్ యూజ్ చేసి కోర్టుకు పోయిన వాళ్ళ పేరు ఇది ఎట్లా సాధ్యమైంది? 15 ప్రభుత్వానికి 15 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయమన్నది. వారు ఏం మాట్లాడతారండి మహేష్ గారు? అత్యధిక సార్లు లీక్ 42 సంవత్సరాల్లో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో 33 సార్లు ఎంసెట్ లీక్ చేసింది కాంగ్రెస్ హయాంలో సార్. ఇవాళ వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ టీపీఎస్ నుంచి అవార్డు, నేషనల్ అవార్డు చక్రపాణి గారికి వచ్చింది సార్. ఒక మాట పరిస్థితి వస్తున్నది. దానికి నేను చెప్తున్నా వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పనిచేసిన వ్యక్తులు. వాళ్ళ రాజకీయ ఒత్తిళ్లు, అధికార చాలా స్పష్టంగా ప్రతి అంశంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రక్షాళన చేసుకుంటూ 40 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని శనిని మా భుజాల మీద వేసింది. ఇదంతా ప్రక్షాళన చేసుకుంటూ ఒకటి బాగు చేసుకుంటూ వస్తామన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లో ప్రక్షాళన కౌంటర్ ఇస్తాయండి, కౌంటర్ సబ్మిట్ చేస్తాం, 15 రోజులు దాఖలు చేయమన్నది ప్రభుత్వం. హైకోర్టు 15 రోజుల్లో మామూలు కౌంటర్ వేయమని చెప్పింది, మేము కౌంటర్ వేస్తాం, తద్వారా హైకోర్టు హైకోర్టుకి వెళ్ళి కౌంటర్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ లోపాలు లేకుండా చేసుకోవచ్చు కదా. అంశంలో కొంత ఎక్కడ కుడేయడమ పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి. అది టెక్నికల్ ఎర్రర్స్ కావచ్చు, ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ కావచ్చు. చెప్పండి వినాలి. అనర్హులు వస్తాయి కదా, చెప్తున్నాం కదా, మేము చెప్పాం కదా. ఇప్పుడు టీవీలో చెప్పాలి కౌంటర్, ఇక్కడ 5 లక్షల మంది విద్యార్థులు ఆగం కాకుండా పరేషన్ కాకుండా ఈ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుంది. తద్వారా హైకోర్టు వచ్చిన డిసిషన్ మేము ఫాలో అవుతాం. తద్వారా విద్యార్థులకు ఇట్లాంటి ఇబ్బంది జరగకుండా ఫర్దర్లో ఇట్లాంటి చిన్న తప్పులు ఎక్కడ ఉంటే కూడా జరగకుండా ఇవి మేము తప్పులుగా మేము భావించట్లేదు. మేము రేపు కౌంటర్లో ఏం చేసినామో ఏం చేయబోతున్నామో చాలా స్పష్టంగా చెప్పబోతామని చెప్పి ఈ సందర్భంగా మహేష్ గారికి చెప్తున్నాం. ఇంకో మాట వీరు మాట్లాడుతూ గురుకుల విషయాలు నేను మాట్లాడతాను. వారు మాట్లాడారు సార్, వేణుగోపాల్ గారు వినండి. మహేష్ గారు వేణుగోపాల్ గారు మాట్లాడారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో చరిత్రలో లేని విధంగా నేను అనేది ఇది కంప్లీట్ చేద్దాం. నేను ఏమంటున్నా సార్, విద్యా వ్యవస్థ మీద ఎవరు మాట్లాడారండి మహేష్ గారు? ఒక్క నిమిషం, వారు మాట్లాడితే సమాధానం చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో ఇది ఈ ప్రభుత్వం మీద ఇది మొదటి ఆరోపణ కాదు. ఎంసెట్ లీక్ అయిన తర్వాత కూడా
ఇదే రకమైన వైఖరి ఉండే ప్రభుత్వాన్ని, కానీ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ పరీక్ష మీరు కూడా జనరలైజ్ చేస్తారు. ఎంసెట్ లీకేజ్ వ్యవహారం వేరు. ఎందుకు వేరు? ఎంసెట్ లీకేజ్ వ్యవహారం వేరు. గ్రూప్ 2 నియామకాల ప్రక్రియ వేరు. చెప్తారు కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్లలో 33 సార్లు లీక్ అయితే 3 ఏళ్లలో 30 సార్లు లీక్ అయింది. ఏదో చెప్పు మళ్ళా 3 ఏళ్లలో ఎంసెట్ ఈసెట్ గ్రూప్ 2 అన్ని లీకేజ్ అయిందా? పేపర్ లీక్ అయిందా? మరి ఏం మాట్లాడుతున్నారండి? లీకేజ్ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. నేను మాట్లాడేటప్పుడు వారే మాట్లాడతారు, వారు మాట్లాడేటప్పుడు వారే మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు గ్రూప్ 2 జరిగిన తీరు కనుక మీరు ఒకసారి చూస్తే రిజల్ట్ వచ్చిన విధానం కూడా చూస్తే కొన్ని సెంటర్లు 100 మంది క్వాలిఫై అయినరు, కొన్ని వేల సంఖ్యలో గ్యాప్ తర్వాత మళ్ళీ కొన్ని 100 మంది మీరు మిగిలిన సెంటర్లో లేరడుగుతున్నాము. 1, 2, 3 పాస్ అవుతారా అంటున్నాము. పోటీ పరీక్షల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నా. 5,60,000 మంది అపియర్ అయితే 1, 2, 3 పాస్ అవుతారా? 3, 4, 5 పాస్ అవుతారా? కొన్నిసార్లు 20,000 మంది అసలు ఒక్కడు కూడా సెలెక్ట్ కాడా? ఏంది విధానం? నేను చూపిస్తా, రిజల్ట్ వచ్చిన తీరు నేను చూపిస్తా. మీరు అవకాశం ఇస్తే తప్పుడు సమాచారం చెప్తున్నా. ప్రజల్లో నిరుద్యోగులు చెప్తున్నా. నేను మొత్తం పాస్ అయ్యారు డి శ్రీనివాస్ గారి సెంటర్ అని చెప్పి చెప్తారు. ఏం తప్పుడు సమాచారం? మొన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు ఒక్క మాట, మీరు చాలా నిరుద్యోగుల్లో ఆందోళన ఉంది. మీ పుణ్యమాన్ని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిరుద్యోగుల వైపున నడవకుండా చూడాలా? తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాకుండా మీరు భరోసా కల్పించాలా? హైకోర్టు పోయింది టెక్నికల్ రీజన్స్ మీద, కానీ వాస్తవంగా పరీక్ష జరిగిన తీరు మీద నిరుద్యోగులలో అనేక రకాల అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి, నిజాలు బయటకు వస్తాయి. మీకు దమ్ముంటే ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి, విచారణకు ఆదేశించండి. మీకు దమ్ముంటే ఒకవైపు రిక్రూట్మెంట్స్ పెండింగ్ పడుతున్నాయి, ఒకవైపు నిరుద్యోగ సమస్య, ఒకవైపు పెడతాం. ఒక్క నిమిషం ఆగండి. మురళీకృష్ణ గారు, ప్రభుత్వం ఒక్క నిమిషం, మురళీకృష్ణ గారు వీళ్ళిద్దరు మాట్లాడే దాంట్లో ఏంటంటే పర్సనల్ విషయాలకు వెళ్ళి మాట్లాడుతున్నా, ఇండివిజువల్ అది కాదు నేను అనేది. ఇప్పుడు పబ్లిక్ ఈ ఇష్యూస్ మీద ఒకవైపు నిరుద్యోగ సమస్య మీద తెలంగాణ స్టేట్లో 3 ఏళ్ల నుంచి వచ్చి ఆందోళన నడుస్తున్నది. ఒకవైపు ఇన్ని పోస్టులు ఎలక్ట్రిసిటీలు ఇస్తాం, ఇన్ని పోస్టులు గ్రూప్ 2 ఇస్తాం, అన్ని ఇస్తాం, అంతా గ్రూప్ TPSS ద్వారానే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అవేమో పెండింగ్ పడుతున్నాయి. అంటే ప్రభుత్వం ఇంటెన్షనల్గా అనౌన్స్ చేయడం, మొదలు పెట్టడం, కోర్టుకు పోవడం, ఆగడం, అంటే ఇదంతా ఒక కుట్రలో భాగమా లేకపోతే నిజంగా చేయాలని చిత్తశుద్ధి ఉన్నదా అనేది అంతే కదా. అంటే ఏదో అనుకుంటున్నాం మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం ఒక్క నిమిషం, కోర్టులకు ఎవరు పోరండి? మీరు లోపం పెట్టినప్పుడు కోర్టుకి ఎవరెవరు పోతారు? మీరు లోపాన్ని క్రియేట్ చేస్తున్నారు. మీరు లోపాన్ని క్రియేట్ చేసినప్పుడు ఎవరెవరు కోర్టుకు పోతారు? కోర్టుకు పోయినా తప్పు పట్టకండి. ఆ కోర్టుకు పోయే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచించుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఇట్లనే ఆపేసి
చేయకుండా మీరు ఆపేసి అడిగిన ప్రశ్న ఈ లోపభూయిష్టంగా వ్యవస్థ ఉంటే లోపాలుంటే న్యాయస్థానం ఇప్పుడు ఇలా ఆపినట్టు ఆపుతుంది కదా. అల్టిమేట్ గా రిక్రూట్మెంట్ జరగదు. అదేనా మీకు కావాల్సింది? అదే వాళ్ళు అడుగుతుంది. గవర్నమెంట్ స్కూల్ మీ ప్రశ్నకు సమాధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో కోర్టులకు ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా వెళ్ళవచ్చు, దాని తప్పు లేదండి. వెళ్ళిన సిస్టమ్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో కోర్టుకు వెళ్ళారు సార్, నిధుల విషయంలో కోర్టుకు వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ. నియామకాల విషయంలో కూడా కోర్టుకు వెళ్తున్నారు. అన్యాయం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దోచుకుంటున్నారు, ఉద్యోగాలను లాక్కపోతున్నారు. ఇష్టారీతిలో 20 లక్షలు 15 లక్షలకు ఉద్యోగాలు మీ నాయకులు అమ్ముకుంటున్నారు. కాబట్టి కోర్టులో ఇందాక అన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసేటువంటి చైర్మన్ నుంచి మొదలు పెడితే అందరి సభ్యుల మీద మాకు నమ్మకం రెండో వైపు మీరే ఆరోపణలు చేస్తున్నారు, ఒక్క నిమిషం. ప్రభుత్వం టీపీఎస్ఎస్ ద్వారా ఎన్ని లక్ష పైన ఉద్యోగాలు ఇస్తా అన్నది అసలు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చింది, ఎన్ని చేపట్టింది, ఎన్ని రిక్రూట్ చేసింది, ఎన్ని కేసులలో ఉంటున్నాయి, ఎన్ని పెండింగ్ పడుతున్నాయి? ఇది ఒక్కసారి లెక్క చేయండి. ఏమి ఇచ్చింది మీరు? నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతే మీరు రిజైన్ చేస్తారా చెప్పండి. ఎందుకు ఒక్క నోటిఫికేషన్ సంవత్సరం టైం పడుతుంది. 36 సంవత్సరాలు కావాలి మీ నోటిఫికేషన్ రిక్రూట్ కావాలంటే. ఏం మాట్లాడతారు? ఇళ్ళ పండుగ అవుతుందా? నోటిఫికేషన్ ఉద్యోగాలు విద్యుత్ ఉద్యోగులు 23,000 విద్యుత్ ఉద్యోగాలు వచ్చినాయి. విద్యుత్ ఉద్యోగాలు వచ్చినాయి. అయినాయి 36 నోటిఫికేషన్ జీవోలు. అది ఎందుకు పనికొచ్చే నోటిఫికేషన్లు? ఎన్నడూ అమలైతే ఎన్నడూ ఉద్యోగాలు అయితే నిరుద్యోగులు ఎన్నడూ కుర్చీలలో కూర్చుంటారు. దానికి సమాధానం చెప్పండి. 32 ఉద్యోగాలు ఇప్పటికే రిక్రూట్ అయ్యాయి సార్. అడ్డగోలుగా మాట్లాడొద్దని చెప్పండి సార్. ఏం రిక్రూట్ అయ్యాయని చెప్పి తప్పుడు సమాచారం రిప్లై చేయండి సార్. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఎన్ని నోటిఫికేషన్ వచ్చినాయి, ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చిన మాట వాస్తవే. నోటిఫికేషన్ వచ్చిన మాట వాస్తవే. అది ఉద్యోగాల దాకా వెళ్ళాలి కదా. ఇప్పుడు ముందు ఇస్తామంటారు, అనౌన్స్ అయినాక కొన్ని రోజులు ఆగుతుంది, తర్వాత ఎగ్జామ్ టీపీఎస్ఎస్ అంటారు, అందులో కొన్ని రోజులు ఆగుతుంది, ఆ తర్వాత కోర్టులో కొన్ని రోజులు ఆగుతుంది. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు నోటిఫికేషన్ ఇవ్వడం, ముఖ్యమంత్రి గారు గర్వంగా చెప్పడం, నోటిఫికేషన్ ఇవ్వడం, ఆడకొండోలు ఈడకొండలు. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. నువ్వు చెప్పు ఎన్ని ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మురళీకృష్ణ గారు 36 నోటిఫికేషన్ ఇచ్చాం సార్. ఓకే, మీకు క్లారిటీ ఇస్తాం. వినాలా సార్? 26 నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికీ చెప్పకుండా ఇంకోటి చెప్తే 36 నోటిఫికేషన్ లేదు. మాకు ప్రొసెస్ అయితే ఉంది కదా. పోలీస్ రంగంలో 12,600 ఉద్యోగాలు కదా సార్. అవి ఉద్యోగాలు కావా? వైద్య రంగంలో 762 ఉద్యోగాలు కావా? విద్యా రంగంలో ఇచ్చింది మేము కాదా? విద్యుత్ రంగంలో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు డిఎస్సి రేపే డిఎస్సి అని 29 సార్లు ప్రకటన చేసిండు కడియం శ్రీహరి గారు. 7వ డిఎస్సి ప్రకటన, వచ్చే వారంలో డిఎస్సి, త్వరలో డిఎస్సి అని 29 సార్లు ప్రకటన చేసిండు. ఈ రోజు వరకు కూడా డిఎస్సి ఎన్నడూ అడుగుతున్నారు నిరుద్యోగులు. అసలు ఎంత దౌర్భాగ్యం అంటే నేను ఒక్క మాట చెప్తా. వీళ్ళు నిరుద్యోగులు తెలంగాణ కోసం కొట్లాడారు. వాళ్ళ ఏంటి రిలాక్సేషన్ ఇస్తామని చెప్పి చెప్పినారు. జీవన్ రెడ్డి గారు మీరు వాస్తవాలు వినాలా? జీవన్ రెడ్డి గారు మీరు వాస్తవాలు వినాలా? వాస్తవాలు వినాలా? నేనేమంటున్నా సార్, నిరుద్యోగులకు వయోపరిమితి సడలించారు. నిరుద్యోగులకు వయోపరిమితి సడలించి సడలించిన పరిస్థితి కూడా అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రకటన పేదలకు అత్యున్నతమైనటువంటి విద్య అందిస్తాం, అందుకోసమే ప్రత్యేక గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేస్తాం. ఈ అంశం మీద డిబేట్ కండి. పేదలకు అత్యున్నతమైనటువంటి విద్య ఒకే రోజు 169 గురుకులాలని ప్రారంభించాం. ఈ ఏడాది మరో 86 ఏర్పాటు చేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి తాజా ప్రకటన. ముందుగా ఈ విషయానికి సంబంధించి వేణుగారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే
సార్ ఇంతకుముందు మీరు రైట్ చేసిన విషయం కేజీ టు పీజీ ఎక్కడ పోయిందని మీరు అడుగుతున్నారు. కానీ అంతకంటే బెటర్గా ఇస్తున్నాం ఈరోజు మెరుగైనటువంటి విద్య పేదలందరికీ అనేది ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్. ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. సింగిల్ టీచర్స్ దగ్గర నుంచి ప్రైమరీ స్కూలు, మిడిల్ స్కూలు, హై స్కూలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కేజీ టు పీజీ వరకు వీటినన్నిటి కూడా అనుసంధానం చేసి పేద అందరూ ఒక ఎస్సీలు ఒక దిక్కు, బీసీలు ఒక దిక్కు, ఓసీలు ఒక దిక్కు చదవడం కాకుండా అన్ని వర్గాలు కలిసి చదువుకునే విధంగా మంచి చదువు కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విధంగా విద్యను అందిస్తామన్నారు. ఇవాళ 4000 స్కూళ్ళ పైన మూతపడుతున్నాయి. డిఎస్సి లేదు. టీచర్స్ అందరు కూడా సింగిల్ టీచర్స్ అందరిని కూడా ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులలో మళ్ళీ కొన్ని స్కూళ్ళను మూసేసి మళ్ళీ కొత్త స్కూల్ స్టార్ట్ చేస్తాను. కొత్త స్కూల్ స్టార్ట్ చేసిన కాడ ఇప్పుడు వాస్తవంగా అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకే పోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నడుస్తలేవు. ఇంతకుముందు హాస్టల్స్లలో కూడా నీకు రిక్రూట్మెంట్ కావడం లేదు, నిండడం లేదు. కాబట్టి ఒకవైపు మూతలు వేసుకుంటూ ఒకవైపు కొత్త వేసుకుంటూ ఆల్రెడీ ప్రభుత్వ భూములు అక్కడ ఉన్న కట్టిన బిల్డింగ్స్ కానీ అక్కడ ఉన్న జాగా కానీ అవన్నీ కూడా వేస్ట్గా పోతున్నాయి. మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇటు ప్రజల డబ్బు దుర్వినియోగం, విద్యార్థులు వచ్చే పరిస్థితి లేదు, ఉన్నాయి సరిగా నడవడం లేదు. ముందు వ్యవస్థలో ఉన్న వాటిని సక్రమంగా నడిపిస్తే అందులోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది కూడా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. మరి అలాంటప్పుడు ఆ స్కూల్స్ని డెవలప్ చేసి అక్కడ నుంచి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వాటిని నడిపించుకునే బదులు మళ్ళీ కొత్తవి స్టార్ట్ చేసి కొత్తవి నేను తీసుకొచ్చిన అని పెట్టి మళ్ళీ కొత్త ఎస్టాబ్లిష్ చేసి కొత్త బడ్జెట్ పెట్టి పాతవి ముయించి ఏంది ఇదంతా? దీన్ని ఏమనాలా? తుగ్లక్ పరిపాలన అంటారా లేకపోతే ఇంకేమన్నా అంటారా? మరి ఇవాళ ట్రాన్స్ఫర్స్ అన్నారు. ట్రాన్స్ఫర్స్ ఏమైనాయి? టీచర్ల జిల్లాలైనాయి. ఇవాళ చాలా మంది టీచర్లు పోతలేదండి. టీచర్లు స్కూల్ పోతలేరు. ఇవాళ డిస్ట్రిక్ట్స్ మధ్యలో నో ట్రాన్స్ఫర్స్. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు కేంద్రంలో బీజేపీది అవునండి, గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చినా గవర్నమెంట్ నుంచి తర్వాత ఏం కాదు. లేకపోతే ఇవాళ ఏంటండి ఒక్క స్కూల్లో కూడా పరిస్థితి లేదు. విద్యార్థులు వచ్చే టీచర్లు ఉదయం పోయి సాయంత్రం దాకా వట్టి కూర్చొని వస్తారు పాఠాలు చెప్పకుండా. మురళీకృష్ణ గారు ఉదయం పోయి సాయంత్రం వరకు టీచర్లు విద్యార్థులు లేక పాఠాలు చెప్పకుండా సాయంత్రం కూర్చొని వస్తున్నారు. ప్రతి స్కూల్లో కూడా 90% విద్యార్థులు ఉన్నారు. మురళీకృష్ణ గారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు 90% ఉన్నారు. 10% ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థ రోజు రోజు క్షీణించిపోతుంది. ఇది వాస్తవం. మన గణాంకాలే అవి చెప్తున్నాయి. 4639 పాఠశాలలను క్రమబద్ధీకరణ పేరుతో మూసేస్తున్న ఈ ప్రభుత్వము 169 పాఠశాలలు కొత్తగా ఓపెన్ చేస్తున్నారు. కడియం శ్రీహరి గారు డిఓలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిన మాటనే చెప్తున్నా. నేను వేరే కొత్త కహానీ చెప్పలేదు. సరే, అదొక అంశం. ఈ రోజు 165 ఆయన డిఓ గారికి డిఓల మీటింగ్ లో చాలా స్పష్టమైన మౌఖిక ఆదేశాలు ఇచ్చిండు. ఇది వాస్తవం. మీరు కావాలంటే కనుక్కొని మీరు మళ్ళీ ఒక రోజు డిబేట్ రండి, నేను వస్తా. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, మీరు తెలుస్తున్న 169 ఇంగ్లీష్ మీడియం గురుకుల పాఠశాలలు అంటున్నారు. ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి విద్యార్థుల నేను జీవాల గురించి మాట్లాడాల్సి వస్తే మీరు నోరు కూడా తెరవరు. నేను చెప్తున్నా కదా, నేనేమైనా అవస్థ మాట్లాడితే నన్ను సూ చేయండి, నేను పే చేస్తా. కానీ సరే, ఆయన నన్ను మాట్లాడలేదు. మరి మీరు కూడా మాట్లాడలేరు. మరి నేను అదే చెప్తాను. కొత్తగా ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాలుగా కొత్తగా టీచర్ల రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పటికే టీచర్ల కొరత ఉన్నది. ఉన్న పాఠశాలలకే
కొత్తగా 169 తెరిచినామని గొప్పగా చెప్పుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి వీళ్ళకు బోధ అవునండి 540 పిల్లలు కాదయ్యా, నీకు అర్థమైంది. పాఠశాల అంటే భవనాలు కాదు, పాఠశాల అంటే బిల్డింగ్లే కాదు, టీచర్లు స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిస్తేనే పాఠశాల. మీరు అప్పుడు మాట్లాడాలి పాఠశాలను మేము తెరిచినామని. 4 బిల్డింగ్లు కట్టి రిబ్బన్ కటింగ్ చేసి షోపు టాపులు చేస్తే పాఠశాల అన్నారు. దాన్ని స్టూడెంట్స్ కావాలి, దానిలో విద్యార్థులు కావాలి, పాఠం చెప్పే పంతులు కూడా కావాలి. వాళ్ళ రిక్రూట్మెంటే కాలేదు. చెప్పాలి ఇప్పుడు బీసీ గురుకుల పాఠశాలతో పాటు 169 గతంలో మొన్న 50 గతంలో మొన్నటి కాకుండా ఈసారిగా 50 పాఠశాలను కొత్తగా చేశాం. దాంతోపాటు 119 నిన్న ఒక్కరోజు చేశాం సార్. ఒక్కరోజు 169 గురుకుల పాఠశాలలు ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో. సార్ ఇప్పుడు నేను అంటున్నాను సార్, ఇక్కడ మేము ఒక పార్టీ పరిపాలిస్తుంది సార్. బీజేపీ పాలిత రాష్ట్రాలు 15 రాష్ట్రాలు ఉన్నాయి సార్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 10 రాష్ట్రాలు ఉన్నాయి సార్. మీ రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులు ఎవడైనా ఒక్కడు 169 గురుకుల పాఠశాల ఒక్కసారి ఒకే రాష్ట్రంలో ఒక్కరోజు తెరిపించారా? రెడ్డి గారు అవకాశం ఇచ్చావు, నాకు అవకాశం ఇవ్వండి సార్. 10 నిమిషాలు మాట్లాడు సార్. ఇప్పుడు నేను ఒక్కడే మాట్లాడుతున్నా సార్. KG to PG అంటే సార్ 1వ తరగతి నుంచి 17వ తరగతి వరకు ఒకటే రోజు ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని మూసేసి కొత్త స్కూల్ తెరవడం కాదు అని వేడుగారు ఆర్గ్యుమెంట్. విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలన్న ఉద్దేశంతో పేద బడుగు బలైన వర్గాల సార్ మళ్ళీ మాట్లాడితే నేను ఏం చెప్పాలి సార్. ఒక్క నిమిషం ఆగాలి సార్. పేద బడుగు బలైన వర్గాల పిల్లల్ని మేమే పూర్తిగా బిల్డింగ్స్ ఉన్నాయి, అకామిడేషన్ ఉన్నది, విద్యార్థులు ఉన్నారు. ఒక మాట వేణు గారు మాట్లాడలేదు సార్. ఒక్క నిమిషం ఆగండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్తా సార్. ఇప్పుడు మురళి గారు మీ TV9 రిపోర్టర్ని ఆర్మూర్లో తెలుసుకోండి సార్. నిన్న 2 నేను మైనార్టీ ప్రారంభించి వచ్చాను సార్. మైనార్టీ 1, BC 1. ఒక్క నిమిషం 100% సార్. 340 మంది పోయిన సంవత్సరం మైనార్టీలు జాయిన్ అయిపోయారు సార్. ఈసారి 240 నిన్న జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు బస్తాలు బ్యాగులు చదువుకొని వచ్చారు సార్. మేము అక్కడ రెంటల్ బిల్డింగ్ తీసుకొని ప్రారంభించాం సార్. ఇది వాస్తవం కాకపోతే 569 విద్యార్థులు అక్కడ హాస్టల్లో లేకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తా సార్. పక్కా చెప్తున్నా. తప్పుడు సమాచారం మాట్లాడుతున్నారు. ఇలాకాలో సూర్యాపేటలో ప్రారంభమైన రోజే స్కూల్ మూతపడ్డది. ఇగో ఇది బాత్రూమ్ల కంటే హీనంగా ఉంది. ఇది స్కూల్ బిల్డింగ్ ప్రపంచానికి తెలవాలని చూపిస్తున్నారు. ఇంత అన్యాయం చేసి ఇంత అక్రమంగా తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. మూతపడ్డ స్కూల్ హాస్టల్ చేస్తున్నారు. నేనేమన్నా మూత వేయడం ఏంటి, మళ్ళీ దాన్ని హాస్టల్ చేయడం ఏంటి అంటారు సార్. విద్యా వ్యవస్థ మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ అయితే జరగాల్సిందే. ఇది విపక్షాలు అంటున్నటువంటి మాట, ఇది విపక్షాలు అంటున్న మాట. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉంది మీరు ఆర్గ్యుమెంట్ లేదు. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించి వారు చెప్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నా బలోపేతం చేయాలన్నా స్టేక్ హోల్డర్ స్టూడెంట్ యూనియన్స్ జిల్లాలో 18 గురుకులాలు ప్రారంభించాం సార్. ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు చూద్దాం సార్. ఇవాళ స్టార్ట్ చేస్తే ఇవాళ పోయేదేం కాదు. అన్ని గ్రౌండ్ లో ఉంటాయి, అన్ని ప్రాక్టికల్ కనిపించేవే. ఏ మేరకు రియల్ గా మీరు అనుకున్న జీవన్ రెడ్డి గారు, ఏ మేరకు మీరు అనుకున్నటువంటి రియల్ గా వచ్చేటువంటి బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ మేరకు వస్తుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న ముగ్గురు నాయకులు కూడా ధన్యవాదాలు. న్యూస్ వాచ్ రేపటి న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి TV9.